విశాఖలో విద్యార్థి మృతి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పాఠశాల సిబ్బందితో పాటు టీచర్లను డీఈఓ ప్రశ్నించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక టీచర్ కొట్టడంతోనే బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పేసి ఆ టీచర్ ముందు లాగి నేను బట్టలు చెప్పాలి పక్కన కొట్టే ఎంత ఒళ్ళ పరిపెట్టి చచ్చిపోయిన పిల్లలు పిల్లలు లక్షలు తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ పెట్టు పక్కనే కొట్టింది పరిపెట్టి అంటే వాళ్ళే పరిపెట్టి చెప్పలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, బాలుడి మృతికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమా ఈ రోజు విశాఖ 1 టౌన్ ప్రాంతంలో లిటిల్ గార్డెన్ అనే స్కూల్లో ఉదయాన్న 12 గంటల ప్రాంతంలో బాలుడు కుప్పకూలిన ఘటన సంచలనం రేపింది. అయితే హోంవర్క్ చేయలేదనే కారణంతోనే బాలుడిని ఆ టీచర్ అనురాధ ఒక్కసారిగా చెప్పుకొని కొట్టడంతో ఒక్కసారిగా బాలుడు ప్రణయ్ తేజ్ కుప్పకూలాడు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించిన విషయంలో మా తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు పెద్ద ఎత్తున మార్చి చేరుకొని ఆందోళన చేపట్టారు. తన కుమారుడు మృతికి అసలైన కారణం చెప్పాలంటూ కూడా స్కూల్ యాజమాన్యం పైన డిమాండ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దీనిపైన పూర్తి వివరణ కోరారు. స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ అదేవిధంగా టీచర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది దీనిపైన మాట్లాడడం జరిగింది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్ గా వారు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ప్రణయ్ తేజ్ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది ఏంటంటే, దీంట్లో ఎవరిని నిందించడానికి లేదు, బాలుడు భయంతోనే ప్రాణాలు విడిచారు అన్నట్లు అక్కడ కనిపిస్తుంది. కానీ దీనిపైన పోలీసులు దర్యాప్తు చేయాలి. అదేవిధంగా ఆ పోలీసులు ఆ స్కూల్ యాజమాన్యం నుంచి వివరణ వచ్చిన తర్వాత తమ నిర్ణయం చెప్తామంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 6 ఏళ్ల బాలుడు ఆ విధంగా కుప్పకూలిన ఘటన మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా అంటే హోంవర్క్ చేయలేదనే భయం ఆ బాలుల్లో స్కూల్ కు వెళ్ళినప్పటి నుంచి కనిపిస్తుంది అనేది అక్కడ టీచర్లు కానీ లేకపోతే ఆ యొక్క స్కూల్ సిబ్బంది చెప్తున్నారు. టీచర్ కొడతారనే ఒక భయంతో ఆ బాలుడు ఒక్కసారిగా టీచర్ చెంపదెబ్బ కొట్టగానే ఒక్కసారిగా టీచర్ పైనే ఆ కుప్పకున్న దృశ్యాలు మనకి సీసీ ఫుటేజ్ లో కూడా కనిపించాయి. అయితే ఈ బాలుడు మృతికి గల కారణాలు ఏంటి అనేది అంటే ఒక విధంగా దీన్ని ఓరల్ గా చెప్పకపోయినప్పటికీ కూడా మార్చిలో ఏదైతే పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే గుండె జబ్బు అటువంటి కానీ లేదంటే ఒక్కసారిగా సివియర్ హార్ట్ అటాక్ వచ్చేనా చనిపోయాడా అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే బాలుడు బంధువులు అదేవిధంగా ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క మార్చి దగ్గరే ఉన్నారు. ఆ బాలుడిని ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత విషయం బయటకు వస్తుందా లేకపోతే అదేవిధంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే బాలుడు భయంతోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడా లేకపోతే టీచర్ కొట్టడం వల్లే ప్రాణాలు విడిచాడు అనేది తెలియాల్సి ఉంది. అంటే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తే గానీ స్పష్టమైన ఒక నిర్ణయాన్ని చెప్పాలని పరిస్థితి కనిపిస్తుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ.